సంఘస్థులందరికీ ప్రభుత్వాలు తెలిసిన సేవకులు అందరూ బాగున్నారు. కానీ దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ప్రభావాలకు కలుగులు కాక అందులో మనల్ని కూడా పాల్గొవాల్సి వచ్చేసిన దేవునికి ఎల్లప్పుడూ మనకు చెల్లించవలసిన వారు ఉన్నాం. ఆయన సజులు కదా, ఆయన సన్నిధించి వారు లేఖనాలు సెలవించినట్టుగా మనం సజులమని ఆయన సన్నిధి పాత్రమని గుర్తిరిగి మనకున్న తరుణాన్ని ఆయన సన్నిధి పడుకున్న ఆలోచన కలిగి ఆయన సన్నిధికి వచ్చే అందరినీ దేవుడు ఇంకా బాగుగా దీవించుగాక. విలువైన మాటలు కొద్దిపాటి సమయం ఎక్కువ సమయం తీసుకోకుండా లూకాసు వార్త నుంచి మనం చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పిల్లలు 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూసినట్లయితే, ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి అని మాట్లాడుతున్నారు. పిల్లలు ఆయన వాక్యాన్ని సమాజ మందిరాల్లో ప్రకటిస్తున్నప్పుడు ఆయన శరీరధారిగా, ఇంకా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఎవరు వాక్యాన్ని బోధిస్తున్నారంటే మనం ఏం సమాధానం చెప్తాం? ఎవరండి ఆయన? ఎవరు సమాజ మందిరంలో బోధిస్తున్నారు? ఆయన ఎవరు? ఇంతకు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు? ఇంతకు దేవుడు దైవ రూపిగా ఈ లోకానికి అవతరించిన మనుష్య రూపికి వచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సాక్షాత్తు దేవుడుగా ఈ లోకానికి అవతరించిన, అంటే ఆయన సర్వోన్నతుడు, సర్వసృష్టి కారణభూతుడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆది వాక్యం ఉండరు, వాక్యమే దేవుడు. ఆయన దేవుని యొద్ద ఉండేను. ఇంకా మాట్లాడుకుంటే ఆయన గురించి గొప్ప మాట్లాడారు. ఆయన సాక్షాత్ దేవుడిగా ఉండి ఆయన ఈ లోకంకి వచ్చి వాక్యాన్ని బోధిస్తున్న తరుణంలో ప్రధాన యాజకులు, సమాజం అందరంట ఆయన మీదికి వచ్చారు అంటున్నాడు. అంటే వాక్యం మీద లక్ష్యం నుంచి కాదు వచ్చింది, ఆయన మీదికి వచ్చారు. ఇక్కడ 3 క్వశ్చన్లు వాళ్ళు ప్రభుని అడిగినట్టు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 3 ప్రశ్నలు లేవనెత్తారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటో ఇక్కడ చూసినట్లయితే, అయ్యా ఏ అధికారంలో నీ కార్యం చేయించున్నావు? ఈ అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఇంకో 2వ క్వశ్చన్ ఇక్కడ మాట్లాడతారు చూడండి పిల్లల. 20వ వచనం నుంచి, వారు ఆయనను కనిపెట్టించు అధిపతి వశంలో అధికారములకు ఆయనను అప్పగించుటకై ఆయన మాటలేదు తప్పు పట్టవల్లని తాము నీతిమంతులని అనిపించుకొని వేగుల వారిని ఆయన వద్దకు వచ్చారు. ఇక్కడ 2వ తరుణంలో చూస్తున్నాం. వారి క్వశ్చన్ కూడా చూడండి పిల్లగా. మనము కైసరులకు పన్నించుట న్యాయమా కాదని ఆయన అడిగేశారు. ఇంకా కిందికి ఒక క్వశ్చన్ మాట్లాడుతున్నాం. ఇక్కడ పునరుత్థానం లేదని సద్దుకాయ కనబడుతున్నారు. వారు కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు పిల్లలు. ఇక్కడ పైన వాక్య భాగాన్ని ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో ప్రభు దగ్గర నేర్చుకోవాలి. బోధన విధానం అద్భుతమైన రీతిగా ఉంటుంది. ఎవరు ఏ తాత్పర్యంతో మనల్ని అడుగుతున్నారని ప్రభుకు బాగా తెలుసు. వారి యొక్క గ్రహింపును గుర్తెరిగి, వారి యొక్క మనస్సాక్షిని గుర్తెరిగి వారికి సమాధానం ఇస్తున్నాడు. ఏ అధికారం అంటున్నారు కదా మీరు, యోహాను బాప్తిసం ఈ లోకం నుంచి వచ్చిందా పరలోకం నుంచి వచ్చిందా? ఆయన క్వశ్చన్ వేసి దానికి సమాధానం చెప్తున్నాడు. వాళ్ళే ఆలోచన పడిపోయారు, మేము ఎలా అడగాలి? ఇప్పుడు లోకం నుంచి కలిగిందన్నారా? ప్రజలందరూ ఆయనకి అనుకూలంగా ఉన్నారు, మనం రాళ్ళు రూపి చంపేస్తారు. ఇప్పుడు పరం నుంచి అన్న అందమా? మరి అలాంటప్పుడు మీరు ఎందుకు అతన్ని వ్యతిరేకించారని మళ్ళీ అడుగుతారు. కాబట్టి మాకు తెలియదు, మేము చెప్పమన్నారు. అలాగే నేను చెప్పాలన్నాడు. ఇంకా 2వ క్వశ్చన్కి వచ్చేసినట్లే, కైసర్కి ఇవ్వమంటావా వద్దని అంటున్నాడు. పన్ను కైసర్కి ఇవ్వాలా వద్దా? ఆయన తప్పిదాలు పట్టుకోవడానికి మరొక ప్రశ్న ఎత్తారు. సాక్ష్యం ఆయన ప్రభు ఈ లోకంలో ఉన్నాడు, దేవునికి ఇవ్వమన్నాడు, కైసరికి ఇవ్వమన్నాడు. ఒకవేళ కైసరికి ఇవ్వద్దు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడని ఆయన మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చి, అంటే ఒక కేసు నమోదు చేసే పరిస్థితులు ఆ రోజులు కనబడుతున్నాయి. ఎందుకంటే సమాజంలో అనేకులు వెంటేసుకుని తిరిగేవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేవారని ఆ రోజులో బందిపోటైన బరబ్బాను బంధించింది కూడా అదే ఉద్దేశం. అతను దొంగ అయినప్పటికీ అనేకులు తన వెంట వచ్చేవారు, ఒక గుంపుగా వెళ్ళేవారు. ఇట్లా ప్రభు ఒకవేళ కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడితే అతను బంధించే అవకాశం ఉంది. అందుకనే నాణ్యం చూపించమన్నాడు, ఎవరిది వారికి ఇచ్చేయమన్నాడు. ఇక 3వ క్వశ్చన్కి వచ్చేసినట్లయితే అక్కడ మంచి మాట మాట్లాడుతూ చూడండి. 27వ వచనం నుంచి, పునరుత్థానం లేదని చెప్పేది సద్దుకాయులు కొందరు ఆయన వచ్చి, పునరుత్థానం లేదని అంటే క్వశ్చన్ ఏమవుతుందంటే, మనము ఇలా ప్రశ్నార్థకంగా ముందుకు వెళ్తే ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. మన వాక్యంలో అంటే కొనసాగింపులు మనం ఆ కంటిన్యూలో మనం ఉంటాం కాబట్టి ఇది రావడం జరుగుతుంది. పునరుత్థానం అంటే తిరిగి లేవడం. ఇప్పుడు చనిపోయి తిరిగి లేవడము లేదని చెప్పేవారంట. అంటే మళ్ళీ జన్మ అంటూ లేదు,
ఇక్కడ చనిపోయామంటే ఇంతటితో సమాప్తం అయిపోతుంది. మళ్ళీ మనం లేవడము, దేవతల వల్ల ఉండడము, ప్రభుని కలుసుకోవడము, పరలోకంకి ఎక్కడము, ఈ స్వర్గంకి వెళ్ళడము, ఇలాంటి కాన్సెప్ట్ అంతా నమ్మేవారు కాదంట. అందుకని అక్కడ ఏమంటున్నాడు, పునరుత్థానము లేదని చెప్పేది సదుకాయలు. అందులో చెప్పేవారు ఉన్నారు, నమ్మేవారు ఉన్నారు. పరిశీలి ఏంటంటే పునరుత్థానం ఉందని నమ్ముతారు. ఈ సదుకాయలు ఏంటంటే పునరుత్థానం లేదని అంటారు. ఇలా కొంతమంది ఒక తెగవారు ప్రభు దగ్గరికి వచ్చేసి సాక్షాత్తు దేవునితోనే మాట్లాడుతున్నారు. అందుకనే మాట ఎందుకు మొత్తం చెప్పానంటే, మీరు మాట్లాడే మాట అంటే ప్రభుత్వనే మాట్లాడుతున్నాం, మన రక్షకునితోనే మాట్లాడుతున్నాం. ఆయన బోధన నచ్చట్లేదు, ఆయన చెప్పే మాట అధికారంతో చెప్తున్నాడు. ఇది ఎందుకయ్యా ఇలాంటి అధికారంతో చెప్తున్నావు, నీకు ఎవరిచ్చారు ఈ అధికారము, ఇలాంటి మాటలు ప్రజలు నువ్వు అనేకులు నీ తట్టు తిప్పుకుంటున్నావు కదా, ఇది అంత ఎందుకు అన్నప్పుడు, మీరు ఎందుకు మీకు చెప్పాలి, ఈ లోకంలో ఈ అధికారం యోహాను గారికి ఎలా వచ్చింది, అలా ప్రశ్నార్థకంగానే సమాధానం తీసుకొచ్చాడు. అలాంటి ఆయన దగ్గరికి ఇంకొక సమూహం వచ్చేసిందంట, పునరుత్థానం లేదని చెప్పాడు సదుకాయలంట. వీరు కూడా ఒక ప్రశ్నను లేవనెత్తారు పిల్లలు. ఆ ప్రశ్న చూసి మనం ముందుకెళ్ళిపోవాలి పిల్లరా. బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకడు సహోదరుడు సంతానం లేక చనిపోయినాడుగా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని సరిపోతుంది పిల్లలు. ఇది మనకు ధర్మశాస్త్రంలో మోసే గారికి ఉన్న ఆజ్ఞ పిల్లలు. ఆ వాక్యాన్ని మరి మరి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటే పునరుత్థానం లేదని చెప్పేవారు. వారి విశ్వాసం ఏంటంటే అంటే పునరుత్థానం మరో జన్మ లేదని నమ్మేవారు. కానీ వీళ్ళు ప్రశ్న ఎత్తింది ఏంటంటే పునరుత్థానంలో ఎలా బ్రతుకుతారనే ప్రశ్న వీరు తలెత్తుతున్నారు. ఎందుకంటే వీరు నమ్మరు పునరుత్థానం ఉందని. మనం చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు మనం లేస్తాము, నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాం, నీతిమంతులకు నిత్యత్వం ఉందనే విషయం వీరు నమ్మని వారు. అలాంటి వీరు ప్రశ్న ఎలా ఇస్తున్నారంటే, అయ్యా ఒక స్త్రీ ఉంది, ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత అతని భర్త చనిపోయాడు. ఆ భర్త చనిపోయిన తర్వాత అతని మరుసటి సమీప బంధువు సహోదరుడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని ఆమెకు సంతానం కలిగించిన ఒక విధి మోసే గారికి ధర్మశాస్త్రం ఉంది కదా. ఆ స్త్రీ అట్లా మొదటి వారిని పెళ్లి చేసుకుంది, మొదటి వారు చనిపోయాడు. రెండో వారిని పెళ్లి చేసుకుంది, రెండో వారు చనిపోయాడు. ఇలా 7 పెళ్లి చేసుకుంది, 7 చనిపోయారు. 7 చనిపోయిన తర్వాత చిట్ట చివరిగా ఈ స్త్రీ కూడా చనిపోయిందంట. స్త్రీ చనిపోయింది, తీరా అందరూ చనిపోయారు. పునరుత్థానంలో ఈ స్త్రీ ఎవరికి భార్యగా ఉంటుందని ప్రశ్న తీసుకొచ్చారు. ఎవరు ప్రశ్న తీసుకొచ్చారు అంటే వీరు ఒక ఉద్దేశం ఎలా ఉంటుందంటే వారు పునరుత్థానం ఉందని నమ్మరు అన్నట్టు. మరి నమ్మని వాళ్ళకు ఈ పునరుత్థానం గురించిన ప్రశ్న తీసుకురావాల్సిన అవసరమే లేదు పిల్లలు. అంటే ఆయన ఎందుకు తప్పు పట్టాలని వారే తామే నీతిమంతులని తలంచిన ఈ ప్రధాన యాజకులు మొదలుకుని అందరూ ప్రభువును వ్యతిరేకించిన వారు పిల్లలు చాలా అరుదుగానే ఉంటారు పిల్లలు. యోహాను కంటే ఎక్కువ మంది శిష్యుల్ని ప్రభువు ఏర్పాటు చేసుకున్నారని, ఆయన ఎందుకు తప్పు పట్టాలని, అనేకులను ఆయన విశ్వసిస్తున్నారని, అనేక అద్భుతాలు చేస్తున్నారని, ఆయన పగబట్టి అతని రాళ్ళు రువి చంపాలని, కొండపేట నుంచి పడద్రోసి చంపాలని సాక్షాత్తు రక్షకుడికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఆ రోజున కాలంలో మనం చూసాం పిల్లలు. ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే, అయ్యా వీరికి ఎవరయ్యా ఈ అవగాహన లేదంటే కాదు, మోసే గురించిన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉంది కదా, మనకు లేఖనం రాసిచ్చింది ఉంది కదా, అలాంటి లేఖనాన్ని ప్రభువుకు గుర్తు చేస్తూ ఈ పునరుత్థానంలో ఈ స్త్రీ ఎవరికి భార్య ఉంటుంది అంటే క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, అతనికి 7 పెనిమిట్లు ఉన్నట్టుగా, ఆమెకు 7 పెనిమిట్లు ఉన్నట్టుగా మనం ఇప్పుడు చదువుకున్నాం ఉన్నాం కదా. మరి తీరా అందరూ పునరుత్థానంలో అందరూ బ్రతికిపోతారు కదా. ఆ 7లో ఈ భార్య ఎవరికి భార్యగా ఉంటుందని చెప్తున్నాడు. కింది మాట్లాడిన పిల్లలు అదే మాటలు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇవ్వబడదురు కానీ పరమును మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకునరు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావనేరరు అంటారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బంధాలు, బంధుత్వాలు ఒక ఆకారానికి ప్రాధాన్యత ఉండదు. ఎలా ఉంటారయ్య అంటే దేవదూత స్వభావం ధరించుకుంటారు, దేవుని కుమారులుగా ఉంటారు, అందరూ కూడా అలాగే ఉంటారు. ఇంకా అక్కడ ఆశలు, కోరికలు ఇదన్నీ కూడా ఈ పెళ్లి చేసుకోవాలి, వీరు నా కుమారులు, వీరు పిల్లలు, నా భార్య, నా భర్త అనే ఆలోచనలు ఉండవు అంటున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ దేవతల వలె ఉంటారు. ఒక రూపం ఏంటంటే మహిమ శరీరంగా ధరించుకుంటారు. దానికి ఉన్న ప్రభావం అంతా ఇంత కాదు. దేవదూతల గురించి మాట్లాడుతూ ఉంది. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ప్రభు పునరుత్థానమైన రోజున కూడా సమాధి రోజున ఆ బండను తొలగించి బండ మీద ఎక్కి కూర్చున్న దూత గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటేనట అది మహాప్రకాశమైంది అంటాడు, మహా అద్భుతమైంది అంటాడు. అంటే అంతటి ప్రభావం ఎవరు ధరించుకోబోతున్నారు
పునరుద్ధరణ పొందుకున్న యోగ్యులైన వారికంటే అలాంటి ప్రభావం ఉంటుందంట. అలాంటి ప్రభావం కలిగిన వారికి వివాహము, భార్య, పిల్లలన్న కాన్సెప్టే లేదు అక్కడ. ఎందుకంటే మీరు తప్పుగా అనుకున్నారు, ఈ లోక జనులు ఇలా ఆలోచిస్తారు, పరమందున అలా ఉండదు అని క్లియర్ కట్గా ప్రభు చెప్తున్నాడు పిల్లల. ఇక్కడ ఈ ప్రస్తావన కూడా చూడండి పిల్లల, అంటే ఆయన ప్రభుని ఎలా పడుతున్నారంటే మోసే ధర్మశాస్త్రంలో ఉంది కదా అంటున్నాడు. అలా సందర్భం మనకు చాలా పర్యాలు కనబడుతూ ఉంటుంది. రూతు గారి సందర్భం మనకు బాగా తెలుసు. రూతు గారి యొక్క పెనిమిటి చనిపోయిన తర్వాత ఆమె తన అత్త దగ్గరికి వెళ్ళిన తర్వాత, కుమారే నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి, నా దగ్గర ఇంకొక కుమారుడు లేడు నీకు, ఇలా కలిసేయడం కానీ అతను సమీప బంధువుల దగ్గరికి వెళ్తుంది. అతను బంధువుల ధర్మం ధరించని ఎడల నేను చేస్తానని బోయేజ్ మాట మనం వింటూ ఉంటాం. అంతేందుకు యూదా సందర్భం మనకు బాగా తెలుసు, యూదా తామర సందర్భం మనకు బాగా తెలుసు. అంటే ఇలా ధర్మశాస్త్రంలో ఉంది. అంటే ఆ రోజు ఆ కాలాన్ని ఏమన్నాడంటే, రెగ్యులర్గా చెప్పాలంటే అజ్ఞాన కాలాలు అన్నాడు. అపోస్తల కార్యాలను చూస్తున్నాం. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసునే ఉండాలి. అది పాత స్వభావం. మారు మనసు, ఇంకొక నూతనమైన మనస్సు కావాల్సింది. ఎందుకంటే పెళ్లిళ్ళ గురించిన ఆలోచన ఇదంతా కూడా లోకపు విషయం. ఆత్మ విషయమైన వారు ఆత్మ విషయంలో మనసుంతులు అంటాడు. లోక సంబంధులు ఎలా ఉంటారు? భార్యను ఎలా సుఖపెట్టాలి, భర్తను ఎలా సుఖపెట్టాలి అని అనుకుంటాడు. పెళ్లి కాని వాడు ఎలా ఉంటాడంట, పెళ్లి కాని స్త్రీ ఎలా ఉంటుందంట, నా ప్రభువుని ఎలా స్తుతించాలని వాటి గురించి ఆలోచిస్తారు. అందుకనే పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఈ లోకపు నటన గతించుచున్నది. సుఖము అందును దుఃఖం నందును ఇంకా సమీపంగా ఎక్కువగా సమయాన్ని గతించండి. ఇంకా నవ్వుటే అందును, పెళ్లిళ్ళందును, విందుల అందును, అంటే ఇలాంటి ఆర్భాట అందును ఎక్కువగా మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే అమితంగా ఉండాలనే మాట మనం వింటూ ఉంటాం పిల్లల. ఈ ప్రస్తావనను కొద్దిగా మనం లోతుగా వెళ్తుంటే పిల్లల, ఇదే సందర్భాన్ని యోహాను సువార్తలో ప్రభు ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ గురించి కూడా మనం మాట్లాడుతూ పిల్లల, సందర్భం వచ్చింది కదా మాట్లాడతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మాట్లాడుతాం పిల్లల. సంగతి పరిచయం వినని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశం నుంచి గలిలయ దేశంలోకి తిరిగి వెళ్ళాను. ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చిచుండేది. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయను అని సుకారను ఒక ఊరికి వచ్చిన పిల్లలు. ఏ ఊరు అంటది? సుకారను. ఏ ప్రాంతం అది? ఏ దేశము? సమరయుల దేశం. కాలక్రమేణా పిల్లలు మన పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తూ ఉంటే అక్కడ ఒకప్పుడు యూదులే ఉండేవారు. కానీ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ పట్టణాలు ఖాళీ అయిన తర్వాత, అన్ని దేశ ప్రజలు వచ్చిన తర్వాత ఆ భూభాగాలు ఎందుకంటే అన్నిలు గారు పిలువబడ్డారు. కానీ అందులో దైవభక్తి కలిగే వాళ్ళు కూడా నివసించిన సందర్భం మనకు బాగా తెలుసు. రాజుల గ్రంథాలకు చూస్తూ ఉంటే ఇంకా లోతుగా మాట్లాడుతూ ఉంటారు. అది పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నా ఒకప్పుడు యూదులు నివసించే ప్రాంతం కాబట్టి అది అన్ని నివసిస్తున్నారు. కాబట్టి దేవుడు తన ఆజ్ఞ మేరకు సింహాలు పంపించినప్పుడు అక్కడ ప్రజలు చాలా మందిని చంపినప్పుడు ఎందుకయ్యా ఇది జరుగుతుందంటే వీరు దేవుని ఆజ్ఞకు లోబడిన వారు కాదు కాబట్టి, విగ్రహాలు పెట్టుకుంటారు కాబట్టి, అయ్యా దేవుని మాటను, దేవుని నిబంధన నేర్పించడానికి ఇశ్రాయేల్లో నుంచి, యూదుల్లో నుంచి ఒక నిబంధన నేర్పించడానికి ప్రవక్తలు ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఉంటారు. కాలక్రమైన పిల్లలు కొంత ప్రాంతానికి నిజంగా ఒక మాట చెప్పాలంటే ప్రభువు వచ్చే కాలంలో ఇజ్రాయేల్లో జరిగిన సువార్త కంటే కూడా సమరయ ప్రాంతంలోనూ, సిరియా దమస్కు పరిసర ప్రాంతంలోనూ ఎక్కువగా సువార్త జరిగింది. పౌలు గారు కూడా ఇజ్రాయేల్ నమ్మనప్పుడు, యూదులు నమ్మనప్పుడు ఈ ప్రాంతాలు విడిచిపెట్టేసి అన్ని దేశంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. సిరియా పరిసర ప్రాంతాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇజ్రాయేల్లో కంటే ప్రబలిన దానికంటే కూడా అన్ని దేశాల్లో సువార్త ఎక్కువగా ప్రబలినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. ఇప్పుడు నేటికి చూడండి పిల్లలు, ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాల్లో క్రీస్తును నమ్మినట్టుగా, మన రక్షకుని, మన ప్రభువుని నమ్మినట్టుగా అన్ని దేశాలు ఉన్నాయంటే అన్నిలోనే ఎక్కువగా ప్రభువుని నమ్ముతున్నారు. ఎందుకంటే తక్కువగా ఇజ్రాయేల్ పరిసర ప్రాంతంలోనే ప్రభువుని నమ్ముతున్నారు. వారు యెహోవా మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇంకా రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేది రెండవ రాకడే వస్తుందనే విషయం ఇంకా గుర్తిరగకుండా అంధత్వం కమ్మినట్టుగానే ఉన్నారు. కొంతమంది మట్టుకే ఆ రోజుల్లో ఒక గుంపులో 1,44,000 మంది సమూహం నమ్మినట్టుగా కొంత గుంపు మాత్రమే ప్రభువు నమ్మిన వారు ఆ రోజుల్లో ఇజ్రాయేల్లో మనం చూసాం కదా. ఇలా మాట్లాడుతూ సమరయ పరిసర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చాను. సమరయ దేశంలోకి వెళ్తున్నప్పుడు అంటే సుకారను ఊరిలోకి ప్రభు ఎంటర్ అయ్యాడు. అక్కడ ఒక బావి కనబడుతుంది. ఎవరు బావి అంటే యాకోబు గారు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన బావి అంట పిల్లలు. అక్కడ చదువుగలరు. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక
యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి ఎదుగు కూర్చుండే. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయ్యాను. అక్కడ ఏమంటున్నాడు పిల్ల? ప్రయాణం వలన, అక్కడ మళ్ళీ చదవండి, ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే అంటున్నాడు. అంటే అలసిపోలేదు, కానీ అలసి ఉన్న రీతిగానే అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. అంటే అలసిపోయాడు, నీళ్ళ కోసమే వెళ్ళాడు అనే ఉద్దేశం కాదు అక్కడ. అంటే ఏదో ఉద్దేశం, అక్కడ ఇంటెన్షన్ ప్రభులో ఏదో ఒకటి ఉంది, అందుకని అక్కడికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతే కదండి? అక్కడికి నుంచి చదువుతారు. సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నామని ఆయనతో చెప్పెను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని. ఇప్పుడు మంచి మాట మాట్లాడుతున్నది ఏంటంటే, యూదులకు సమరయులకు సాంగత్యం లేదంట. ఎందుకు లేదు? యూదులకు సమరయులకు సాంగత్యం లేదు. సుంకరికి ఎప్పుడైతే ప్రభు పిలిచారో, కొంత భోజనం పిలిచినప్పుడు సుంకరి ఇంటికి కూడా వెళ్ళిన సందర్భం తెలుసు. అలాగే లాజరు లేపిన తర్వాత అదే బెతస్దా గ్రామంలో వేరే ఇంట్లో ప్రభు ఉన్నప్పుడు అక్కడికి, అది కూడా అన్యుడైన వారిలో ఉన్నాడు. అంటే యూదుడి ఇంటికి కాకుండా ఆ పరిస్థితి ఇంట, సుంకరి ఇంట ప్రభు భోజనం వెళ్తున్నప్పుడు, కుష్ఠరోగి ఇంట భోజనం చేస్తున్నప్పుడు ఆ లాజరు, మరియమ్మ, మార్తలు కూడా మనకు ప్రత్యక్షమైన సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ప్రభు యొక్క సాహసం ఎలా ఉందంటే, ఎక్కడైతే సమాజం వెలివేసిందో, ఎక్కడైతే ప్రభువు దగ్గరికి రాకుండా ఇబ్బందులు కానీ, కట్లు కానీ, నిబంధనలు కానీ, ధర్మశాస్త్రం కానీ ఒక పాపిని దగ్గరికి రాకుండా, ప్రభు దగ్గరికి రాకుండా ఆపుతుందో, అలాంటి కట్లు తెంపడానికి ప్రభు ప్రయత్నం చేశాడు. అందుకనే ఒక మంచి మాట మాట్లాడేశారు. ఏంటంటే, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యుడు అయిన వాడికి వైద్యుడు అవసరం. అలాగే నీతిమంతుడికి దేవుడు అవసరం లేదు, అనీతిమంతులనే, పాపులనే నేను పిలువ వచ్చింది. పాపులను పిలిచాడు అనుకోండి, ఏమవుతుంది? పరిశుద్ధంగా మారుతారు. అంతే కదండి? అంటే మీరు అర్థమవుతుందన్న, నేను నా ఫ్లోలో మీరు ఉన్నారనేట్టుగానే క్వశ్చన్ అడుగుతున్నాను. మామూలుగా క్వశ్చన్ ఆన్సర్లకు వచ్చినట్టుగా ఫీల్ కాకండి. ఇది లేకపోతే మరి పడుకొని వెళ్ళిపోతారు, చర్చలు కదా పడుకొని వెళ్ళిపోయినట్టు. అక్కడ ఏంటంటే, ఈ ఉద్దేశం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతిసారి పాపుల దగ్గరికి వెళ్తున్నాడంటే అయిన పాపి కాదు, వారు పాపంలో ఉండాలని కాదు ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన పాపత్వంలో ఉన్న ప్రపంచంలో ఉన్న పాపం అంటకుండా, కల్మషం అంటకుండా, పవిత్రుడుగా, నిష్కలంకకుండా ఏప్రిల్ రాసిన పత్రికలో అద్భుతంగా రాస్తూ ఉంటాడు. మనకు సరిపోయిన వాడు యోగ్యుడు అంటాడు. నిష్కల్మషుడు ఇంకా ఆ లెక్కలో, ఆ పాపల లెక్కలో చేరని వాడు అంటాడు. ఆయన ఎంత మట్టుకు వెలిగించాలో అంత మట్టుకు వెలిగించడానికి అలాంటి వారి మధ్యలోకి వెళ్ళాడు పిల్లలు. అలా వెళుతున్న ఆయన సుఖారాయణ ఊరికి వచ్చినప్పుడు ఒక స్త్రీ వచ్చిందట. ఆమె పేరు ఏమిటంటే సమరయ స్త్రీ అన్నది. ఆ ఊరి పేరుని బట్టి అతను స్త్రీగా పిలుస్తున్నారు. ఆమెకు దాహం ఏమంటున్నాడు. అయ్యా, దాహం ఏమంటున్నావు కదా, యూదులు సమరయులతో సాంగత్యం చేయలేదు. ఎందుకంటే ఆ రోజు, ఆ పాత నిబంధన కాలం మొదలుకొని యూదులు సమరయుల్ని కొద్ది వేరేగా చూస్తారు. మీ ప్రాంతం వేరు, మీ భాష వేరు, మీ ఆచారం వేరు, మీ విధానం వేరు, మేము యెహోవా దేవుని పిల్లలము, మీరు అన్నిను. ఒకప్పుడు మాట ఏంటంటే, ఇశ్రాయేలు మిగతా అన్ని దేశాలతో సాంగత్యం చేయొద్దు, మాట్లాడొద్దు, పెళ్లి చేసుకోవద్దు, వారితో ఏది అచ్చిపుచ్చుకోవడం ఏది ఉండొద్దు. ఒకవేళ ఉంటే వారి దేశంలో ఉన్న తెగులు కానీ, ఉగ్రత కానీ మీ మీకు రప్పించదనే మాటలు మనం నిర్దేశకాలను మొదలుకొని అనేక గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం కదా. ఆ ఉద్దేశంతోనే మీరు అన్నిలు కదా అని వారిని ఒక కోవలో పెట్టేశారు. కానీ వారి ఉద్దేశం ఏంటంటే, ప్రభువును గుర్తెరిగిన వారు, ధర్మశాస్త్రం గురించి అవగాహన ఉన్నవారు, అయినా కానీ ఇశ్రాయేలు నిబంధనలు ఎలా ఉన్నాయంటే, ఒకరిని కలుపుకోవడానికి సముద్రం చుట్టూ వచ్చేవారు. అందుకనే శాస్త్రుల పరిశీలన ప్రధాన యాజకులు ప్రభు అనేవాడు, మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రం అంతా కూడా చుట్టూ వస్తుంటారు. మీరు అంటే న్యాయము, నీతి, ప్రేమ, కనికరమైన ప్రధానమైన వాటినే మీరు మర్చిపోయారని వారిని ఖండించినట్టుగా, సున్నం పుట్టిన సమాధులారా అని వారు తిట్టినట్టుగా అర్థమవుతుంది. అంటే ప్రధానమైన కామని కాదు, కానీ పాపి రక్షింపబడము అంతకంటే శ్రేష్టమైన విషయము చాలా విషయం మనం తెలియజేశారు కదా. ఆ ప్రస్తావన తీసుకొస్తూ, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, అయ్యా నువ్వు అలాంటి ఆయనము మాతో ఎలా మాట్లాడుతున్నావు అని ఈ స్త్రీ అంటుంది పిల్లలు. అందుకు ప్రభు చెప్తున్న మాట చూడండి పిల్లలు. అందుకు యేసు, దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే, అది మాట చూడండి పిల్లలు. ప్రభు చెప్తున్న మాట, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే
నీవు ఆయనను అడుగుదు. అసలు ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది ఎవరో నీకు తెలుసుకుంటే నువ్వు నన్ను ఏది అడుగుతావో అది అడుగుకునే వరమును అడిగి నువ్వు తెలుసుకుందువు. నిన్ను అడుగుతున్న వాడు ఎవడో నువ్వు గుర్తిరగట్లేదు. అంటే ఆమె ఎలా అనుకుంటుందంటే ఒక యూదుడు గారి ప్రభుని చూస్తుంది. ఆయన దేవుడని రక్షకుడని సాక్షాత్తు పరము నుంచి వచ్చిన పుణ్యాత్ముడని లోకరక్షకుడని గుర్తిరిగిన విషయం కనిపించలేదు అక్కడ. ప్రభు అదే చెప్తున్నాడు, నీ ఎవరు నువ్వు తెలుసుంటే నువ్వు వరాన్ని కోరుకునేదానివి, ఆ విషయం ఏంటో నీకు అర్థం అవ్వట్లేదు తల్లి అన్నప్పుడు కింది కొన్ని మాట్లాడతారు చూడండి పిల్లగా. ఒకవేళ నువ్వు ఆయన కనుక అడుగుతే నేను నిన్ను అడిగేస్తాను. ఏమని అడిగాడు ప్రభు? నాకు దాహం ఇమ్మన్నాడు, దాహం నాకు నీళ్ళు ఇమ్మన్నాడు. ఆమె ఏమంటుంది? మీరు యూదులు సమరయులు అనమాట, సాంగత్యించి యుద్ధం అంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. అమ్మ నేను వరం అడుగు అంటే నిన్ను అడుగుతున్న వారు ఎవరో నీకు తెలుసుంటే నువ్వే దేవుణ్ణి అడిగేవాడిని, నువ్వే దేవుణ్ణి అడిగేవాడిని, నువ్వే నన్నే అడిగేవాడిని. నేను నీకేమి ఇచ్చేవాడినంట? జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు అంటే ఈ బావిలో దొరికే జీవజలాలు అనుకుంటుంది తాను, అంతే కదండి. ఇప్పుడు జీవజలము మనము మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని జీవనదులు ఉన్నాయి. జీవనదులు అంటే ఉద్దేశం ఏంటి? ఎప్పుడూ ప్రవహించేది. అది ఎండాకాలమైనా వర్షాకాలమైనా మిగతా కాలంలో కూడా అన్ని సీజన్లో కూడా ఎప్పుడుగా అంటే ఎప్పుడు ప్రవహిస్తుండేది. నీటి కొరత లేనిది జీవజలాలు జీవనదులు అని పిలిచేవాళ్ళం. మనకు కూడా కొన్ని గంగా, బ్రహ్మపుత్ర, కావేరి, కృష్ణ ఇవి డేటా కొన్ని మనకు నదులు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు కొల్లేరు సరస్సు కూడా ఉందనుకోండి, అది ఎప్పుడు కూడా నీళ్లతో ఉండేది. అలాగే ఈమెమనుకుంటుందంటే యాకోబు తవ్వించిన బావి యోసేపు గారికి ఇచ్చేస్తారు. యోసేపు గారి అది అనాది కాలం మొదలుకొని ఇంతవరకు నీటితోనే ఉంది, నీకు చేదుకోవడానికి ఏమీ లేదు కదా, అది అంత లోతుగా నువ్వు ఎలా దాన్ని తాడేసి నువ్వు లాగి ఆ జీవజలం నాకు ఇస్తుంది, నీకు ఎలా దొరుకుతుందని ఈమె ప్రశ్నిస్తుంది. ప్రభు చెప్తున్న మాట చూడండి, తానును తన కుమారుడును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకనే బిగినింగ్ నుంచి ఒక మాట నేను ఒత్తి మరీ చెప్తున్నాను, ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన ఎవరో గుర్తెరిగితే దేవుణ్ణి నువ్వే వరం అడుక్కుందువు, నేను నీకు ఇచ్చేది ఏమి ఇచ్చేవాడిని, జీవ జలాలు ఇచ్చేవాడిని, అది ఇస్తే ఎలా ఉంటుందో కిందికి మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతుంటే ఆమె ఏమనుకుంటుంది? నీకు చేదుకోవడానికి ఏమీ లేదు. తానును అంటే యాకోబును తన పశువులను తన పిల్లలను అందరు ఈ బావి నీళ్లు తాగి బ్రతికేస్తారయ్యా అంటే అంత యాకోబు కంటే నువ్వు గొప్పోడు అని అంటుంది. ఎవరంటుంది? ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని సాక్షాత్తు ఈ సమరస్త్రీ అంటుంది. యాకోబు అంటే నేను గొప్పోడు అని అంటుంది పిల్లలు. అలా కింది చిన్న పిల్లలు సరిపోతుంది పిల్లలు. అంటే ఏ నీళ్లు తాగుతాయి? ఏ బావి నీళ్ళు? అది యాకోబు గారు త్రవించిన బావి, యోసేపుకి ఇచ్చిన బావి. యాకోబు గారు త్రాగి తన పిల్లలని, యాకోబు తర్వాత యోసేపు వారి సంతానము పశువులు అందరూ త్రాగినా కానీ ఆ బావిలో నీళ్లు కొరత కాలేదు. అందుకని ఆమె ఏమనుకుంటుందంటే అవే జీవజలాలు అనుకుంటుంది. ఇంకొక మంచి మాట మాట్లాడుతుందంటే మన తండ్రి అయిన యాకోబు అంటుంది. ఇప్పుడు ఆమె సమరయురాలైనా కానీ ఎవరిని తండ్రిగా భావిస్తుంది? యాకోబు. అంటే ఈమె మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ సుఖారాయణపురం నుంచి చదువుకుంటూ వస్తుంటే యాకోబు యోసేపుకి ఇచ్చిన భావాన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మాట్లాడుతూ యూదులకు సమరయులకు సాంగత్యం లేదనే మాట మాట్లాడుతుంది. ఇంకా మాట్లాడితే ఏమంటుందంటే యాకోబు మన తండ్రి అయిన యాకోబు అంటుంది. అంటే వాళ్ళు పితరులను ఎలా పూజిస్తున్నారు? వీరే అంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబులు వీరే మా పితరులు అన్నట్టుగా భావిస్తుంది. అంతే కదండి. ఎందుకు ఆ మాట భావించిందో చిట్ట చివరి ఒక మాట చూసుకొని ముగించేద్దాం. కానీ అయినా మాట్లాడుతుంటే ప్రభు అన్న మాట ఏంటంటే, అమ్మ నేను ఇచ్చేవానంటే అయ్యా నీ దగ్గర ఏం లేదు, నువ్వు యాకోబు కంటే గొప్పడువా? ఎందుకంటే మా పితరులు. ఎవరి పితరులు అంట? ఈ సమరయ స్త్రీ యొక్క పితరులు ఎవరయ్యా అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులే మా పితరులు అన్నట్టుగా ఈ స్త్రీ ప్రస్తావన తీసుకొచ్చింది పిల్లలు. అప్పుడు ప్రభు చెప్తున్న మాట చూడండి పిల్లలు, ఆ బావిలో నీళ్లు తాగితే నేను దప్పికొంటావు, కానీ నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై. అంటే ప్రభు ఇచ్చే నీళ్ళు అంట ఎలా ఉంటుందంట అంటే ఇప్పుడు నిత్య జీవము అంటే
నిరంతరము జీవించడానికి ఇప్పుడు ఆయన ఇచ్చే నీళ్ళంట ఒకవేళ తీసుకొని సేవిస్తేనంట ఆమె ఎలా ఉంటుందంట, నిత్యము జీవించేస్తుంది అన్నట్టు. ఇప్పుడు యాకోబు బావిలో ఉన్న నీళ్లు అవి జీవజలం అనుకుంటుంది తను. అంటే మా పితరులు తాగేశారు, బ్రతికేశారు, ఇప్పుడు మేము కూడా తాగేసి బ్రతుకుతాము, అదే నీళ్లు మాకు అవసరము. కానీ ప్రభువు ఇచ్చే నీళ్లు తాగుతానంట నిత్యము జీవిస్తుందంట. నిత్యము జీవించడానికి నీళ్ళంట అది నీటి, ఒక్కవేళ ప్రభు ఇచ్చే నీళ్లు తీసుకుంటేనంట నీటి బుగ్గగా ఊరెడు బుగ్గ, అంటే ఆమెలో నుంచి ఏమొస్తుంది, ఇప్పుడు ఏ రోజు కొరత అనేది ఉండదు అన్నట్టుగా అర్థమవుతుంది. అంతే కదండి. అది ఓవరాల్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభు ఆమెకు నీళ్ళు ఇవ్వలేదు, ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు మరి? వాక్యమే ఇచ్చాడు కదా. అంటే ఆయన మాటే ప్రాధాన్యమైంది. ప్రతిసారి చూడండి పిల్లల, ఆయన స్వస్థపరిచిన, ఆయన మీద విశ్వాసం ఉంచిన, ఆయన మీద నమ్మకం ఉంచిన, ఆయన మీద ఆధారపడ్డ ప్రతిసారి మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ప్రభువే శ్రేష్టము. ఈ లోకంలో ఏది కూడా ఆయన స్థాయి కూడా దరిదాపులో కూడా రాలేదు. ఆ విషయం మనకు అర్థమైపోవాలి. ఈ స్త్రీ దగ్గర నీళ్ళు ఇస్తాను నీ దగ్గర ఉన్నది ఏదంటే ఈ యాకోబు బావిలో నీళ్ళు అంటున్నావు, కానీ నేను ఇచ్చిన నీళ్లు నిత్య తీసుకోలే నీళ్లు. ఒకవేళ నన్ను బిలీవ్ చేసి నన్ను అడిగితే, నేను గుర్తెరిగి నన్ను తెలుసుకుంటే నీవు నిత్యము జీవించేస్తావు, ఏ రోజు నీటి కొరత ఉండదని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు అందుకు ఆమె అన్న మాట చూడండి పిల్లలు. ఆయన చూసి, అయ్యా నేను దప్పి కొనకుండానట్లు, చేదుకొన్న కింత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా ఏమనుకుంటుంది, ఇంకా ఆమె ఏమనుకుంటుంది, నీళ్ళే కావాలనుకుంటుంది. ఇప్పుడు మనం కూడా అదే అనుకుంటాం కదా పిల్లలు, మనకు నీళ్ళే కావాలనుకోండి. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ ఎవరైనా షాప్ పెట్టుకున్నారు అనుకోండి, ఏమో సోడా షాప్ కానీ, కూల్ డ్రింక్ షాప్ కానీ, ఇప్పుడు చలివేంద్రం కానీ పెట్టుకున్నారు అనుకో, మనం ఏం పెట్టుకుంటాం, ఇదే క్యాప్షన్ ఉంటుంది అక్కడ. ఏమనుంటుంది, నేను ఇచ్చే నీళ్ళు అని అంటాడు. ఎవరు ఇచ్చే నీళ్ళు? అది ప్రభువే నీళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు నువ్వేమి ఇస్తావు? మనం కూడా అదే అనుకుంటాం కదా పిల్లల. మనం ఏదైనా ఒకటి ప్రేయర్ అనుకున్నాం, ఇది నా ప్రార్థన మందిరం, ఒక వాక్య భాగం పెట్టుకుంటాం, ఒక వాటర్ ట్యాంక్ ఉన్నాం అనుకోండి, అక్కడ మనం ఇదే పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఎన్ని ఇచ్చినా అది నిర్దిష్టంగా నడిపించలేదు. ఆయన మాట కావాలి ప్రాధాన్యత, ప్రభువుకు స్థానం కావాలంటున్నాడు. అమ్మా నేను ఎవరో గుర్తిరిగితే నువ్వు ఎప్పుడు నిత్యం జీవించేస్తావు అంతే. ఆయన శిష్యులకు ఇచ్చింది అదే, వాక్యమే ఇచ్చాడు. ఆ తర్వాత జనరేషన్ ఎవరైతే నమ్మారో వారికి ఇచ్చింది ప్రభు అదే పిల్లలు. ఒక లిటరల్ గా మనకు అర్థమైనట్టుగా నీళ్ళు ఇవ్వలేదు, ఒక ద్రాక్ష రసం ఇవ్వలేదు, ఒక రొట్టెని ఇవ్వలేదు. ద్రాక్ష రసం కానీ ఆ రోజున సమాజానికి అన్నం పెట్టి చేపలు పంచినంత మాత్రం చేపలు పెట్టి అది తాత్కాలికమైందే. ఆ రోజు చేపలు పంచినా, ఆ రోజు రొట్టెనిచ్చినా, ఆ రోజు నీళ్లను ద్రాక్ష రసం చేసిన అంత మట్టుకే పిల్లలు. కానీ ఆ రోజు అవి నిత్యత్వానికి నడిపించలేదు. ఏమి నడిపించే నిత్యత్వం కంటే ప్రభు యొక్క వాక్యము, ఆయన యొక్క మాట నడిపించింది పిల్లలు. అంటే విశ్వాసం ఎలా ఉండాలంటే ఈ వస్తువుల మీద కాదు, ప్రభు మీద అన్నట్టుగా ఉండాలి. కానీ ఈ స్త్రీ ఏమనుకున్నారంటే, అయ్యా ఇంత దూరం నేను వచ్చి ఎండలో 12 గంటలకు వచ్చిందట పిల్లలు. ఇప్పుడు 12 గంటలకే వచ్చిందంటే ఆమె పరిస్థితి ఏంటో మనకు అర్థమైపోవాలి పిల్లలు. ఎవరు చూడొద్దు అనుకుంటుంది, ఎవరు లేనప్పుడు వెళ్ళాలనుకుంటుంది, అది చాలా దూరం అనుకుంటుంది. అంటే వస్తున్నప్పుడు అంత దూరం అయి ఉండొచ్చు, బహుశా అంత సమయం పట్టి ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరు లేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి నేను తీసుకురానికి వస్తున్నాను, ఇది చాలా కష్టం అవుతుంది. ఒకవేళ నీళ్లు కనుక నాకు ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ ఏంటంటే ఈ మాట మనకి రావాల్సిన అవసరం కూడా లేదనుకుంటుంది. అలాంటి ఆమె కిందికి వెళ్ళిన మాటను బట్టి ప్రభు చెప్తున్న మాట చూడండి, నీవు వెళ్ళి అక్కడ మార్చుంది పిల్లలు. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను అంటుంది పిల్లలు. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఈ సందర్భంలో పిల్లలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడ 7 పెనిమిట్లు అన్నారు కాబట్టి నేను తీసుకొచ్చి ఈ ప్రస్తావన నేను ఆ మధ్యలో గతించుకోవాల్సిన సంవత్సరాల క్రితం కూడా సోదరుల మధ్య భవిష్యత్తులో కూడా మాట్లాడుకున్నాం పిల్లలు. కానీ అది ఎప్పుడు సంపూర్తిగా అనిపించలేదు. ఈ మాట బట్టి మనం ఆలోచిస్తూ కొద్దిగా లోతులకు వెళ్తే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందో మనం పరిశీలన చేసుకున్నాం పిల్లలు. అందుకని కొన్ని విషయాలు ఏంటంటే పిల్లలు వెంటనే మన కన్క్లూజన్ రావద్దు పిల్లలు. వాక్యాన్ని బట్టి చదువుతుంటే వాక్యమే అర్థమవుతుంది, కానీ దాని భావం ఏంటో తెలుసుకోమంటాడు ప్రభు ప్రతిసారి. దాని భావాన్ని అర్థం చేసుకుని అంటాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీళ్ళు ఇస్తాను అన్నాడు. సరే నేను ఎప్పుడు దప్పి కొనకుండాన్నట్లు నాకు నీళ్ళు కావాలన్నప్పుడు ప్రభు ఏమంటున్నావు, సరే అదే నేను ఇచ్చేస్తాను అన్నాడు. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా. ఈ మాట పెనిమిటిని తీసుకొని రా అన్నప్పుడు కిందికి ఆ స్త్రీ మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు పిల్లలు. సరిపోదు పిల్లలు. ప్రస్తావన చూడండి పిల్లలు. ఆమె నేను నీళ్లు కావాలనేది ప్రభు ఏమన్నాడు, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీళ్లు నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి ఏం చేసుకుని రావాలి, పెనిమిటిని తీసుకున్నాను. ఇక్కడ మనం గతించుతున్నాం పిల్లలు. నేను ఇప్పుడు మాట్లాడే సందర్భం ఉంది. ఇప్పుడు పెనిమిటి అన్న దగ్గర మనం ఏమనుకున్నామంటే పాత నిబంధనలతో మనం కంపేర్ చేసుకుంటూ
పెనిమిట్లు అంటే దేవునితో సమానము, మనం పూజించే దేవుళ్ళతో సమానము. వీరు సమరయులు కాబట్టి అన్ని దేవతలను పూజించేశారు. అందుకనే అక్కడ ఉన్న పాత నిబంధనలో 5 దేవతలు ఉండేవారు. వారికి ఉన్న ఆరాధ్య దేవల్ని భర్తగా భావించే వారిని ఒక ప్రస్తావన తీసుకొచ్చారు పిల్లలు. ఇవి మా మాటలన్నీ కూడా మనం ఆలోచించిన పిల్లలు. నువ్వు యాకోబు కంటే గొప్పోడువా? యాకోబు మా తండ్రి. యూదులు సమరయులతో మాట్లాడొద్దు అంటే ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతుంది. ఒక నిబంధన మీద ఆధారపడ్డట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, పిల్లలకు మనం చెప్పేసి వెళ్ళాం, ఎవరు వచ్చిన డోర్ తీయొద్దు, లేదంటే స్కూల్లో ఉన్నారు పిల్లలు, లేదంటే మనం బయటికి వెళ్ళాం, లేదా అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన ఫ్యామిలీని ఎలా ఉంటుంది, బయట లాకేసి వెళ్ళిపోయే వరకు ఉన్నారు పిల్లలు, మన సోదరులు మనం వింటూ ఉంటాం. అలా ఎవరు వచ్చిన డోర్ తీయొద్దు, ఎందుకంటే ఎవరు వస్తారో అన్నోన్ పర్సన్ వచ్చినా కానీ ఇది చేయొద్దు. వాళ్ళ బంధువులు వచ్చినా లేకపోతే తను వచ్చినా ఫోన్ చేయకుండా కానీ డోర్ తీయరు పిల్లలు. అంటే ఇలాంటివి మనం వింటూ ఉంటాం. ఈమె కూడా ఎలాంటి మా పరిస్థితిలో ఉందంటే యూదులు సమరయులతో మాట్లాడేదని మనకు విషయం తెలుసు. మాకు యాకోబు తండ్రే. ఇప్పుడు ఏమంటుంది, ఒకవేళ తను అన్య స్త్రీ అయిపోతే, ఒకవేళ దేవుని ఆరాధించిన స్త్రీ అయితే ఇప్పుడు మాకు యాకోబు తండ్రి అని అనదు. ఏమంటున్నామే? యాకోబు తండ్రి అంటుంది. కానీ అక్కడ ప్రస్తావన తీసుకున్నామా, నేను నీళ్ళు ఇస్తాను, నువ్వేం చేయి, ఇప్పుడు నీ పెనిమిటిని తీసుకున్నా. ఒకవేళ అక్కడ ప్రభువునే పెట్టుకున్నాం, అక్కడ దేవుణ్ణి పెట్టుకుందాం పిల్లలు, ఈమె అన్య దేవతలను పూజించే స్త్రీ అనుకుందాం. ఇప్పుడు ప్రభు ఏమనాలి, నువ్వు నీ దేవతను తీసుకొని రా అనాలి. అంటే ప్రభువు చెప్తున్న మాట, అక్కడ నిలబడి మాట ఎవరు మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు, మన రక్షకుడు మాట్లాడుతున్నాడు. పరలోకానికి ఈ సర్వలోకానికి ఏకచక్రాధిపతి ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా నీ పెనిమిటిని తీసుకొని రా అంటున్నాడు. ఇప్పుడు పెనిమిటిని తీసుకొని రా అన్నప్పుడు ఇప్పుడు ఈమె మాట్లాడుతున్న మాట ఏంటి, నాకు పెనిమిటి లేడని చెప్తున్నాడు. చూడ పిల్లల మాట మళ్ళీ చదువు. అమ్మా నీకు 5 పెనిమిట్లుండిని, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిద్దు అంటున్నాడు. అంటే పెనిమిట్లు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ మాట్లాడుతుంది 5 పెనిమిట్లు ఉండరంట. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అంటాడు. అంటే పెనిమిట్ల గురించి భర్తల గురించి మాట్లాడుతున్నాడు కదా. అంటే దేవుడి గురించి మాట్లాడతలేదు, తను పూజించే అన్ని దేవతల గురించి మాట్లాడుతున్న మాట కాదు పిల్లలు. నేను కూడా బోధించిన మాట ఏంటంటే, ఒక సందర్భంలో ఇది ఇశ్రాయేలులో రాకముందు తన అన్య దేవతలను పూజించింది, తన భర్తగా పోషించున్నాము, నిన్ను సృష్టించిన నీ దేవుడని యెహోవా నీకు భర్తగా ఉన్నాడనే మాటలు మన పాత నిబంధనలు చూస్తుంటాం. కానీ ఆ సందర్భానికి ఈ సందర్భానికి పోల్చి చెప్పే మాట కానే కాదు పిల్లలు. ప్రభు చెప్పిన మాట నీ భర్తను తీసుకొని రా అంటున్నాడు. భర్తను తీసుకొని రా, నేను నీళ్ళు ఇచ్చేస్తాను అన్నాడు. నా భర్త లేడు అంటే ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కాడు, నీకు 5 ఉన్నారంటే నువ్వు సత్యమే చెప్పేశావు, నువ్వు చెప్తున్న మాటను బట్టి నువ్వు ప్రవక్తవని నేను నమ్మేశాను. అది క్లియర్ కదా. ఇప్పుడు అంటే నువ్వు తీసుకొని రా అంటే నా దగ్గర భర్త లేడయ్యా, నువ్వు అన్న మాట వస్తాను. అవును, ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కాడు. ఇంతకుముందు 5 ఉన్నారంటే అవును 5 కూడా ఉంది, ఇప్పుడు ఉన్నోడు కూడా కాదు, నేను భర్త నేను తీసుకొని రాలేను అన్నాను. ఆ మాటను బట్టి నువ్వు చెప్తున్న మాటను బట్టి నువ్వు ప్రవక్తవని నేను నమ్ముతున్నాను. అంతకుముందు ఏముంది, ప్రభు ఏమన్నాడు, నువ్వు దేవుని వరమును, ఒకవేళ నేను ఎవరో గుర్తెరిగితే దేవుని వరమును, ఆ మాట పిల్లలు, దేవుని వరమును నాకు దానం ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు అంటుంది ప్రభు అంటున్న మాట. అంటే నువ్వు ఎవరు నన్ను గుర్తెరగట్లేదు అంటుంది. ఇప్పుడు ఈయన చెప్పిన మాటను బట్టి, ప్రభు చెప్పిన మాటను బట్టి ఈమె అర్థమైపోయిందంటే నా పెనిమిటి ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు ఉన్నవాడు ఎవరో చెప్తున్నాడు, ఇంతకుముందు 5 ఉన్న పెనిమిట్ల గురించి కూడా మాట్లాడుతున్నాడంటే ఇతను ప్రవక్త అని అప్పుడు నమ్ముతున్నట్ట పిల్లలు. అప్పుడు వెంటనే ప్రభు నీళ్ళు ఇచ్చేస్తాను అనలేదు, నేను ఏంటో నీకు నీళ్ళు ఇస్తాను. అందుకనే పిల్లల ప్రభు అప్పుడప్పుడు పిల్లల కొన్ని సందర్భాలు తుఫాను వచ్చినప్పుడు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, మన కర్నూలు పరిసర ప్రాంతాలు కానీ, నెల్లూరు ఆ పరిసర ప్రాంతాలు కానీ, ఒంగోలులో కానీ అప్పుడప్పుడు మనం న్యూస్లో వినేవాళ్ళం. తమిళనాడు పరిసర ప్రాంతాలు కూడా, ఒరిస్సా పరిసర ప్రాంతాలు కూడా పొలాల్లో వజ్రాలు దొరికేవాడు పిల్లలు. విన్నారు ఎప్పుడన్నా మీరు? ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? వెళ్ళారు కదా పిల్లలు. డైమండ్స్ దొరికే పిల్లలు, అవి భూమిలో ఉంటాయి పిల్లలు. జస్ట్ ఏంటంటే అవి తీసుకొని వచ్చి సానబెడితే చాలు, ఎలా ఉంటాయి అవి బ్రైట్ అయిపోయి షైన్ అయిపోయాయి. కానీ దానికి కావాల్సింది ఏంటంటే ఏం కావాలి, ఇప్పుడు సానబెట్టాలి, మెరుగుదిద్దాలి, అంతే. వజ్రాలు ఇలా ప్రకాశించిపోతాయి. అది ఎక్కడున్నాయి, ఇప్పుడు మట్టిలో ఉన్నాయి. అలాగే సమరయ స్త్రీ పిల్లరా, తను ఎక్కడో ఉంది, ఆ ఊర్లో పుట్టినంత మాత్రం తన పాపత్రురాలు కాదు, కానీ తన క్యారెక్టర్ ఎలా ఉందంటే అంతమంది భర్తల్ని మెయింటైన్ చేసింది, కానీ పరిస్థితులు తను సహకరించడం. అలానే దేవుడి మీద భక్తి లేదని కాదు, తన తండ్రి అయిన యాకోబు గురించి మాట్లాడుతుంది. యూదులు ఇలాంటి మాట్లాడుతున్నారు కదా, యూదులు సమరయులు మాట్లాడుకోవద్దు కదా ప్రభా, నీకు తెలియదు అయ్యా అంటే, అమ్మా
అది కాదు, నిన్ను ఎవరు అడుగుతున్నారో నీకు తెలుసుంటే నీకు ఏం కావాలో నన్ను అడిగేద్దు అని ప్రభు చెప్తున్నాడు. తీరా అవన్నీ చెప్పిన తర్వాత ప్రవక్త అని నమ్మేసినాడు పిల్లలు. వెంటనే పిల్లలు అతను ప్రవక్త అని నమ్మిన తర్వాత నేను ఒక విషయాన్ని గుర్తెరుగుదును. ఏంటి విషయం గుర్తెరుగుదు అంటే రక్షకుడు గురించి మాట్లాడుతాను. చూడ పిల్లలు 25 వర్షం చూడ పిల్లలు 25 వర్షం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదు. ఎవరు ఎరుగుతారంట? క్రీస్తు వచ్చునని ఎవరు ఎరుగుతారంట? సమరయశ్రీ. మంచిగా ఉత్తరం ఇచ్చారు. సమరయశ్రీ అంటున్నాడు. ఎందుకంటే మనం ఇంతవరకు ఏమంటున్నాడు? సమరయులతో సాంగత్యం చేయదు, వారికి దేవుని గురించి అవగాహన పూర్తిగా లేదు, వారు అన్యులు అనుకున్న కాదు. సమరయ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా దేవుని నమ్మే ప్రజలు ఉన్నారు పిల్లలు. అనాది కాలం మొదలు, అనాది కాలం అంటే రాజుల కాలం మొదలుకొని ప్రభువుని నమ్మేవారు ఉన్నారు పిల్లలు. ఆమె గురించి ఏంటంటే యాకోబు గురించి గుర్తెరుగుతుంది, యోసేపు గురించి మాట్లాడుతుంది, వారి పితరుల బావి గురించి మాట్లాడుతుంది. అంతేకాదు రక్షకుడు వస్తాడనే విషయం కూడా ఎవరికి తెలుసు అంట? అంతేకాకుండా ఇప్పుడు మన బెతెస్దా గ్రామంలో లాజరు ఉన్న దగ్గర తన సహోదరులు 2 ఉన్నారంట. ఎవరు పిల్లలు? మరియా, మార్త. వారు ఒక మంచి ప్రత్యుత్తరం ఇస్తారు. అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అమ్మా నువ్వు నమ్మితే నీ తమ్ముడు లేస్తాడనే విషయం నీకు తెలుసా? సహోదరులు లేస్తారనే విషయం తెలుసా? అవును, పునరుత్థానంలో లేస్తారని మాట మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళకున్న ఆలోచన విధానం చూడండి పిల్లలు. ఎక్కడికో పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు. ఈ పునరుత్థానం సర్దుకాయలు ఏంటంటే వారు నమ్మరు. అలాంటి వారు ప్రభుని ఎలా తిరకాసలో పెట్టాలో, తప్పు పట్టాలో వారే తామే నీతిమంతులను చెప్పించుకోవడానికి ప్రభుని అడుగుతూ ఉంటాయా. పునరుత్థానానికి యోగ్యులైన వారు దేవదూతలు ఉంటారు, అక్కడ కుమారుల వల్ల ఉంటారు, అక్కడ వ్యూహాలు అన్నట్టు ఏమి ఉండవయ్యా అని అర్థమైన రీతిలో చెప్పేశారు కదా. ఇక్కడ ఒక మంచి ప్రస్తావన. అదే స్త్రీ అలా 5 పెనిమిట్లు కలిగిన స్త్రీ జస్ట్ ఒక వజ్రంలో బయట ఉంది అంతే. దేవుని నమ్ముతుందంటే దేవుని నమ్ముతుంది. కానీ ఒక్కటే మాట అవసరం, తన పాప జీవితాన్ని విడిచిపెట్టుకోవడానికి ఒక్క మాట అవసరం అంతే. జస్ట్ తీసుకొచ్చి స్నానపెడితే చాలు, వెళ్ళిపోతుంది. ఆ మాటలు అన్న తర్వాత నేనే మిస్ అన్న తర్వాత ఆమె హృదయం ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయింది పిల్లలు? మనం ఎప్పుడూ వింటుంటాం చిన్నప్పుడు కుండను విడిచిపెట్టిపోయిందని. ఆ కుండే కాదు పిల్లలు, తన బ్రతుకు ఏంటో తనకు ఒక్కసారి కళ్ళ ముందు కనిపించేసింది. అప్పుడప్పుడు చూడండి పిల్లలు, చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ, మనకి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు కానీ, హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, తీరని బాధ కలిగినప్పుడు కానీ, మన భవిష్యత్తు అంతా కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది. పాత జీవితం అంతా కూడా, ఆ పాస్ట్ అంతా కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది. ఒక్కవేళ నేను తప్పు చేస్తుంటే దేవాలయాన్ని క్షమించమనే మాట మనకు వస్తూ ఉంటాయి. ఒక్కసారి ప్రభు చెప్పిన మాట అంటే అమ్మా నీకు ఇంతమంది పెనిమిట్లు ఉండేది అని వరకు నువ్వు సత్యని చెప్తున్నావు, నువ్వు ప్రభుత్వం నేను నమ్ముతున్నాను అన్నప్పుడు నేను మెస్సేజ్ గురించి వింటానయ్యా, నేను మెస్సేజ్ గురించి నేను నమ్ముతున్నాను, నేనే మెస్సేజ్ అన్నప్పుడు ఆమె అక్కడ నుంచి విడిచిపెట్టి తన ఊర్లోకి వెళ్ళిందంట పిల్లలు. అంటే అంతవరకు ఎలా ఉంది? ఇప్పుడు తన జీవితం ఒకరికి కనిపించి కూడా బ్రతకాలనుకుంటుంది, ఎవరికి తెలియకుండా ఉండాలనుకుంటుంది. 12 గంటలకు వచ్చిందంటే సుమారు ఆ మధ్యాహ్నం వేళ పిల్లలు ఎంత ఏ స్థితిలో ఉందో ఆ స్త్రీ. అలాంటి ఆమె వచ్చి నేను అయ్యా నా నీళ్ళు ఇస్తే బాగుంటుంది, నేను మాటికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను తప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకు ఈ పరిస్థితున్నప్పుడు నువ్వు పనివిడిని తీసుకున్నప్పుడు ఆమె ప్రభు గురించి మాట్లాడిన వెంటనే ఆ మాట ఏదైనా ప్రభు చెప్పగానే ఆమె హృదయం ఇలా ప్రకాశించిపోయింది. వెంటనే కుండను విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళింది అన్నట్టు మాట్లాడుతున్నాం. కానీ బ్రతుకు ఒక్కసారి పశ్చాత్తాప స్థితి ఎలా ఉంటుంది పిల్లల? దొంగ మారినప్పుడు చూడండి పిల్లల, ఒక ఫ్రాక్షన్ సెకండ్లోనే అతని విశ్వాసం ఎలా ఉందంటే అయ్యా ఇప్పుడు ఇద్దరం అదే శిక్ష విధిలో ఉన్నాం కదా, నువ్వెందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని తనలో స్వభావం రాగానే ప్రభు ఏమన్నాడు, నువ్వు అయ్యా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని, రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీవు నేడు నాతో కూడా పరదేశంలో అంటే అదొక్క మాట చాలు. ఈ బ్రతుకు ఏంటంటే నేను మెస్సేజ్ ఎరుగుతున్నప్పుడు అమ్మ నేను జస్ట్ వెలిగించడమే చాలు అనుకున్నాడు ప్రభు. నేనే మెస్సేజ్ అయినప్పుడు ఆమె జీవితం మారిపోయింది పిల్లలు. వెంటనే ఊర్లోకి వెళ్ళి అనేకులు వెంట పెట్టుకుని వచ్చేసింది పిల్లలు. అంటే ప్రభు వాడుకోవాలంటే ప్రతి పాత్ర ప్రభు వాడుకోవాలంటే ఎలా ఉండాలో మంచి మాట మాట్లాడుతాం. తిమోతి రాసిన పత్రిక చూడండి పిల్లలు, ముగించేద్దాం పిల్లలు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి పిల్లలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు ఉంటాయండి. అట్లా ఇప్పుడు అమ్మాయిలు చెప్తారు, శ్రీలా సమాజం చెప్తుంది. గొప్ప ఇంటిలో పెద్ద ఇంటిలో ఏమేమి ఉంటాయంట? బంగారు పాత్రలు ఉంటాయంట, వెండి పాత్రలు మాత్రమే కాక ఏముంటాయంట? ఇంకా కర్రవి ఉంటాయంట, మట్టివి ఉంటాయి. అవి కూడా ఉంటాయి కదండి. అంటే దేన్ని ఎలా వాడాలో దాని కొరకు వాడతాం, దేని పర్పస్ దాన్ని వాడాలో వాడుకుంటాం. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడిన అంటున్నారు. కొన్నిసార్లు ఇప్పుడు చేపలే తీసుకొచ్చామనుకోండి, స్మెల్ వచ్చే పాత్రలు ఎలా వాడతాం? పాలు పెట్టుకునే దాంట్లో చేపలు వేస్తామా? లేదు మంచిగా మనం అన్నం పెట్టుకునే దాంట్లో చేపలు ఫ్రై చేస్తామా?
దేన్ని ఎలా వాడాలో అలాగే వాడతాం పిల్లలు. ఏదైనా పడేసి అన్నాము ఉంది పాత్ర ఏం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ మట్టిలో ఏదో పనికిరాని పాత్రను దాంట్లో వాడుతూ ఉంటాం. అలా మాట్లాడుతూ కొన్ని చిందించిన పిల్లలు ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఇవును. ఎప్పుడు వాడుకుంటారంట ఆ మాట చిన్న పిల్లల? ఎవడైనాను వీటిలో చేరగా తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి. ఘనమైన ఇంటిలో అనేకమైన పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనహీనతకు ఉంటాయి. ఒకవేళ ఘనహీనతకు చెందిన పాత్రలు, ఒకవేళ గొప్ప ఇంట్లో ఉండే ఘనహీనమైన పాత్రలు కూడా నేను వీటిలో చేరక నేను ఘనత పాత్రలో ఉండాలనుకుంటున్నాని పరిస్థితి కనుక మార్చుకుంటేనంట ప్రభువు వాడుకుంటాడంట. యజమానుడు వాడుకునే అర్థమైన పాత్రలుగా ఉంటారంట. అప్పుడు ఆ పాత్రకు ఘనత చేకూర్చబడుతుంది అంటాడు పిల్లలు. ఈ గొప్ప ఇంటిలో అంటే ఈ లోకంలో పిల్లలు, సంఘంలో కానీ సమాజంలో కానీ ఇది దేవుని ఇల్లు అంటాడు. ఆయన వాడుకునే స్థితి అంటే అర్హమైన పాత్రకు రావాలంటే మనల్ని పరిశుద్ధపరచుకున్న తాత్పర్యము అంతరాత్మ మనల్ని ప్రేరేపించాలి. ఎప్పుడైతే మెస్సియాని తను ఒప్పుకుందో వెంటనే ఆయన మాటలన్నీ కూడా అంటే నేను మెస్సియనే అనగానే ఆమె ఒప్పుకున్న వెంటనే తను అప్పుడు వెళ్ళిందంట పిల్లలు. ఆమె మాటలు 5 లక్షల నుంచి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అదే ఊరిలో ప్రభు 2 రోజులు ఉంటుంది పిల్లలు. ఆమె స్థితిలో చూడండి పిల్లలు ఎంత మార్పు వచ్చేస్తుందో. చివరి ఒక మాట చూస్తే ఊహించింది పిల్లలు. ఇందాక చదువుకున్నాం లూకా సువార్త 20వ అధ్యాయం 37-38 వర్షాలకి ఇది బాగా చూడండి పిల్లలు. 20వ అధ్యాయం లూకా సువార్త 37వ వచనము 38వ వచనం. పొదను కూర్చిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చింది. ఇప్పుడు మాటగాడికి ఎప్పుడు సందేహం రాలేదండి మీకు. ఇప్పుడు అబ్రహాం గారు ఎప్పుడో చనిపోయాడు, ఇస్సాక్ గారు ఎప్పుడో చనిపోయారు, యాకోబు గారు ఎప్పుడో చనిపోయారు. మాటికి దేవుడు చనిపోయిన వారి పేర్లు ఎందుకు ఎత్తుతున్నాడని ఎప్పుడు ఆలోచన రాలేదండి మీకు? ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు మనం చాలా మట్టుకు ఏంటంటే ఇప్పుడు ఏసన్న మినిస్ట్రీస్ ఉందనుకోండి, ఆయన చనిపోయారు. ఓసన్న గారి మినిస్ట్రీస్ ఆయన చనిపోయారు. మాటికి ఏసన్న గారి ప్రస్తావన అవ్వాలి తీసుకుని వస్తుంటారు. ఏ సమాజంలో పిల్లలు ఆయన శిష్యులం అండి, ఆయన ఏర్పరిచిన సంఘం అండి, తర్వాత నేనేనండి ఆధిపత్యం మీద అంతా జరుగుతున్నాయండి అనే మాట మనం వింటూ ఉంటాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని పొదను కూర్చిన భాగంలో చెప్పాడంట. ఎవరితో చెప్పారంట? మోసే గురించి. అది ఏదో కంటే చూస్తుంటే మనకి ఏం అర్థం అవ్వదు. అక్కడ పొద కాల్చుండెను అంటే అగ్ని కనబడుతుంది కానీ పొద కాలకై ఉండనే మాట మనం వింటూ ఉంటాం. ఆ ప్రస్తావన తీసుకురావడం ఉద్దేశం ఏంటంటే వారు నీతిమంతులుగా బ్రతికేశారయ్యా, వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా వారు సజీవులుగానే ఉన్నారు ఆయన దృష్టికి. అందుకని నేను సజీవులుగా దేవుడిని, ఒకవేళ మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మన పేరు కూడా ఎలా ఉంటుందంటే సజీవుల లెక్కలోనే చేర్చబడుతుంది. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే ఆయన సజీవులకే దేవుడు అంటున్నాడు. అందుకనే ఒకవేళ ఈ లోకంలో నమ్మకంగా బ్రతికి వెళ్ళిపోతే ఈ లోకంలో పెళ్లిళ్ళు ఇవన్నీ ఉంటాయి, కానీ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పునరుత్థానానికి యోగ్యులైన వారంట పెళ్లి చేసుకోరంట దేవతల వలె ఉందురు, వారు మరవబరడు, దేవుడి కుమారులుగా ఉంటారు, పునరుత్థానం ఉంది వీరందరికీ అని పొదను కూర్చిన భాగంలో మోసతో ఎప్పుడో చెప్పేశాడయ్యా. ఆయన దృష్టికి దేవుడి కొరకు బ్రతికి చనిపోయిన వారంట, చనిపోయిన వారు కారంట. ఆయన అదే మాట కదా పిల్లలు. ఆయన దృష్టికి నమ్మకంగా బ్రతికి వెళ్ళిపోయిన వారు అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, అలాగే దావీదు గారు, ఇలా నమ్మకంగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు, కాలగర్భంలో కలిసిపోయిన వారు ఆయన దృష్టికి ఏమంటున్నాడు? ఏమంటే ఆయన దృష్టికి చనిపోయిన వారు కారంట పిల్లలు. ఆయన మృతులుగా కారు అంటున్నాడు. ఆయన దృష్టికి మృతులు కానప్పుడు వారికంటే ఒక పునరుత్థానం ఉన్నప్పుడు మీరు ఎందుకు పునరుత్థానం నమ్మట్లేదు అంటున్నాడు పిల్లలు. ఆ విషయం కూడా మనం కూడా గుర్తెరుగుదాం పిల్లలు. దేవుని కొరకు మనం వెచ్చించే ప్రతి సమయం పిల్లలు, అది రాత్రైనా దినమైనా సండే అయినా ఏ సర్వీస్ అయినా కానీ మీరు ఏది కూడా వృధా కాదు పిల్లలు. దేవుని కొరకు నమ్మకంగా మీరు వెచ్చించే ప్రతి సమయము ప్రతిదీ కూడా లెక్క రాసుకుంటాడు పిల్లలు. మీరు చేసే ఒక 1 అవర్ ఎక్స్ట్రా రాస్తే నాకు ఓవర్ టైం కావాలని మీరు ఎలాగైతే ఫైట్ చేస్తారో, మనం ఈ లోకంలో మనం ఎలాగైతే ఫైట్ చేస్తామో యజమానుల దగ్గర నేను ఎక్స్ట్రా డ్యూటీ రమ్మను, ఈరోజు సండే రోజు కూడా నన్ను రమ్మను, నేను పని చేశాను 7కి అయిపోతుంది 9 వరకు చేయమని మనం ఎలాగైతే అడుగుతామో, అది ఆ రోజు అడగకపోయినా మనం అంతే సాలరీ ఇచ్చినప్పుడు అడుగుతాం పిల్లలు.
అందుకని ఆ మాట మనల్ని ఇది అనిపించుకోవడానికి, దేవుడు అనిపించుకోవడానికి అలాంటి వాడు కాదు పిల్లలు. అందుకని మన లెక్క ఆయన ప్రతిది కూడా లెక్క రాసి పెట్టుకునే ఉంటున్నాడు. మీరు వెచ్చించే ప్రతి సమయానికి నేను ఇస్తాను పరిష్కారం అంటున్నాడు పిల్లలు. ఈ ప్రార్థన జీవితాలు, ఈ ప్రార్థన ఫలాలు, ఈ ప్రతిఫలాలు ఆయన తప్పక మనకి ఇస్తారు పిల్లలు. ఎందుకంటే మనం ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోగానే పునరుత్థానంలో ఆయనతో పాటు ఉండబోతున్నాం పిల్లలు, దేవుడి కుమారులాగా ఉండబోతున్నాం. అంటే అంతేకాని మధ్యలో చాలా ప్రాచుర్యం వచ్చింది ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, అక్కడ కూడా కోరికలు ఉంటాయనే మాటలు. ఇక్కడ వాక్యం ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే సాక్షాత్ వారు దేవతల వాళ్ళు ఉంటారయ్యా, అలాంటి ఆలోచనలు కోరికలు ఉండవు, లోకంలో ఉంటుంటాయి. లోక జీవనం కొనసాగించాలి కాబట్టి దేవుని యొక్క సంకల్పం నెరవేర్చాలి కాబట్టి అక్కడ దేవుని కుమారులుగా ఉంటారు. మీరు ఒకవేళ దేవుని కొరకు నమ్మకంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన దృష్టిలో మీరు చనిపోయిన వారు కారు అన్న మాట ఈ ప్రస్తావనలో తీసుకొస్తున్నాడు పిల్లలు. ఇలాంటి విలువైన మాటలు ప్రభు సాక్షాత్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియజేశాడు. అలాంటి మరికొన్ని మాటలు ప్రభు చిత్తమైన ముందు తరంలో మాట్లాడుతున్నాం. కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించారు కాదు. చాలా మాటలు ఆధ్యాత్మిక